హాయ్ వ్యూయర్స్, మనం చూస్తూ ఉంటాం మలబద్ధకం అనేది ఎంత మొండిగా ఉంటుందో. మోషన్‌కి వెళ్ళినప్పుడు బాగా ముక్కడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా యుక్త వయసు వాళ్ళలో ఎక్కువగా మోషన్‌కి వెళ్ళినప్పుడు బాగా ముక్కడం అనేది చూస్తూ ఉంటాం. నొప్పి, కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి, విపరీతమైనటువంటి నొప్పి వల్ల బాగా హెడేక్ కూడా రావడం అనేది మలబద్ధకంలో కనపడుతుంది. దీన్నే మనం కాన్‌స్టిపేషన్ అని కూడా అంటుంటాం. అయితే ఈ ప్రాబ్లమ్ ఎంత కాలంగా ఉంది అనేది ముఖ్యం. అలాగే దీని యొక్క కాంప్లికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ముందుగా మలబద్ధకం ఎందుకు ఇబ్బంది అవుతుందంటే టైంకి భోజనం చేయకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, సరైనటువంటి మంచినీటి శాతం శరీరంలో లేకపోవడం. అంటే రోజుకు కనీసం ఒక 3 లీటర్ల వాటర్ అన్నా సరిగ్గా తాగకపోతే ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం. అంటే క్యారెట్స్ కానీ, బీర, చిక్కుడు, కాకరకాయ ఇలాంటివి. అలాగే నీటి శాతం అధికంగా ఉండేటువంటి కూరగాయలు దోసకాయ, సొరకాయ, ఆనపకాయ అంటాం మనం. ఇలాంటివి ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అలాగే పేగుల్లో ఉండేటువంటి మలినాలు సరిగ్గా పోకపోవడానికి ఈ ఫైబర్ కంటెంటే కాకుండా శారీరక శ్రమ లేకపోతే కూడా మనకి పైల్స్ ప్రాబ్లమ్ లాంటి లక్షణాలు వస్తుంటాయి. ఈ మలబద్ధకానికి కాంప్లికేషనే పైల్స్ లక్షణం. పైల్స్‌లో ఏమవుతుంది అంటే మనం మోషన్‌కి వెళ్ళినప్పుడు ముక్కినప్పుడు అంటే కూర్చొని గట్టిగా ముక్కినప్పుడు మలద్వారం దగ్గర విపరీతమైనటువంటి నొప్పి రావడము, అక్కడ ఉండేటువంటి రక్తనాళాలు చిట్లడము, ఆ రక్తనాళాలు చిట్లి అందు నుండి కంటిన్యూస్‌గా బ్లీడింగ్ అవ్వడము మనం చూస్తుంటాం. ఇలా రక్తనాళాలు బ్లీడింగ్ అవుతూ ఉండడం మూలంగా విపరీతమైనటువంటి నొప్పి, మంట ఉంటుంది. ఆ నొప్పి, మంట అనేది ఒక 5, 6 గంటలు కావచ్చు, ఒక్కోసారి రోజంతా కూడా ఉంటుంది. విపరీతమైనటువంటి నొప్పి. కూర్చోవడానికి ఇబ్బంది, మాట్లాడడానికి ఇబ్బంది, సమాజంలో నలుగురితో మాట్లాడాలన్న ఇబ్బంది, డ్రైవింగ్ చేయాలన్న కష్టం. ఏ పని పైన ఏకాగ్రత ఉండదు. ఏ పని పైన ధ్యాస ఉండదు. ఏ పని పైన చింత లేదు. ప్రతి అవతల వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలనే ఓపిక కూడా ఉండదు. ఇలాంటి లక్షణాలు పైల్స్‌లో చాలా మందిగా ఉంటాయి. ఈ పైల్స్‌లో రకరకాలుగా ఉంటాయి. గ్రేడ్ 1 పైల్స్, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని పలు రకాలుగా ఉంటాయి. గ్రేడ్ 1 పైల్స్‌లో కేవలం రక్తనాళాలు బయటకు ఉబ్బెత్తుగా మాత్రమే వస్తాయి. గ్రేడ్ 2లో రక్తనాళాలు మలద్వారం దగ్గర ఉబ్బెత్తుగా మారి బయటికి రావడమే కాకుండా నొప్పి, దురదతో కూడి ఉంటుంది. కొంచెం మాత్రమే బ్లడ్ పడడం జరుగుతుంది. ఇక మూడవ దశలో అంటే గ్రేడ్ 3లో విపరీతమైనటువంటి బ్లీడింగ్‌తో కూడుకొని ఈ పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే నాలుగవ దశ మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. అంటే నొప్పి, మంట, వాపు, దురద ప్లస్ బ్లడ్ పడడం. ఇది నాలుగో దశ. అది మాత్రమే ఖచ్చితమైన సర్జరీ. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు హోమియోపతిలో 100% తగ్గించొచ్చండి హోమియోపతి మందుల ద్వారా. కంప్లీట్‌గా తగ్గించొచ్చు. భవిష్యత్తులో సర్జరీ కూడా అక్కర్లేకుండా తగ్గించొచ్చు. హోమియోపతి మందులు అంత గొప్పవి. అంటే, అంటే 90% సర్జికల్ కేసెస్‌ని తగ్గించేందుకు హోమియోపతి హెల్ప్ అవుతుంది. ఇది అవగాహన లేకపోవడం వల్ల సరిగ్గా చాలామంది తొందరపాటుగా సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరిలో మనం చూస్తుంటాం. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ నొప్పి వస్తుంటుంది. అలాంటి వ్యక్తులకు హోమియోపతి మందులు చాలా చక్కని మెడిసిన్స్ అండి. సో, రెగ్యులర్‌గా పైల్స్‌కి సంబంధించి మెడిసిన్ వాడుకోండి. అద్భుతమైన పరిష్కారాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా వ్యూవర్స్ అందరికీ చెప్పుకునేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పైల్స్ లక్షణం ఒక వ్యక్తికి ఉంది అనంటే నిర్ధారణ ఏంటి అంటే, మోషన్‌కి వెళ్ళి కూర్చున్నప్పుడు, మొక్కినప్పుడు రక్తం అనేది చల్లినట్టుగా పడుతుంది. బ్లడ్ అంతా ఇట్లా పిచకారి కొట్టినట్టుగా, చల్లినట్టుగా బ్లడ్ పడుతుంది. ఇది వ్యక్తిగతంగా మనమే గమనించొచ్చు. ఇది పైల్స్ లక్షణమా కాదా అని మనమే తెలుసుకోవచ్చు. అలాంటి లక్షణం పైల్స్‌లో ఉంటుంది. సో, మీరు విజువల్స్‌లో కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి లక్షణంతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి లక్షణం మీలో ఎవరికి ఉన్నా ఫీల్ ఫ్రీ టు కన్సల్ట్ అస్. మీరు రావడానికి ఇబ్బందిగా ఉంటే మెడిసిన్స్ అనేవి కొరియర్ ద్వారా కూడా పంపుతాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ.